సిగ్నల్ దగ్గర బండి ఆగిందంటే చాలు అటుకెళ్ళొకళ్ళు ఇటుకెళ్ళొకళ్ళు వస్తుంటారు. పాపం అనిపించిన వాళ్ళు 5ో 10ో ఇస్తారు. చిల్లర లేదన్నా అయినారు కొందరు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా ఓకే అని స్కానర్ చూపిస్తున్నారట. అబ్బా ఈ నడుమ గంత అప్డేట్ అయినరు. మరి బిచ్చగాళ్ళు సుతా బ్యాంక్ అకౌంట్ తీసి పైసలు జమ చేస్తున్నారంటే చూడుండ్రిగా. కష్టపడకుండా కమాయించే అల్కటి పనాయే. కానీ గీసొంటి కథలు గాడ నడవేయుల్లా. అయ్యా ధర్మం అనే మాట వినబడొద్దు, రోడ్ల మీద బొచ్చలు పట్టుకొని కనబడొద్దు. బిచ్చగాళ్ళు లేని రాష్ట్రం చేస్తానికి అసెంబ్లీలో చట్టం చేసింది మిజోరాం సర్కారు. అట్లా అని అలా బొచ్చలు రాయేస్తలేరులో సపరేట్ గా రిలీఫ్ క్యాంపులు పెడతారట. 1-2 రోజులు అండ్లనే తిండి తిప్పలడుచుకొని వాళ్ళెవరు ఏడికెళ్ళొచ్చిండ్రు ఏ ఊరో తెలుసుకొని ఇంటోళ్ళకి అప్పచెప్తారట. బిచ్చగాళ్లే ఉండొద్దని గింత గొట్టు నిర్ణయం తీసుకున్నారంటే ఎందరున్నారో ఎంత సతాయిస్తుండ్రో అనుకునేరు. తిప్పి కొడితే 100 మంది కూడా లేరు. రాష్ట్రం అంతా కలిపి పబ్లికే 14 లక్షలు. మరి దేశానికి అటు కొసకుంటది రాష్ట్రం. కొండలు గుట్టల ఏరియా, టూరిస్టులు బగ్గొస్తుంటారు. అట్లనే పక్క రాష్ట్రాలకు వెళ్లి బిచ్చగాళ్ళు సుతా మోపైతున్నారట. ఈడనైతే బొచ్చెల చిల్లర గట్టిగా పడుతుందని, రేపు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని గీ రూల్ తెచ్చిండ్రన్నట్టు. ఈ ఎట్లెట్లా చేస్తారో గాని మన హైదరాబాద్ లో సుతా రాత్రిపూట సపరేట్ డ్రైవులు పెట్టి కొందరిని ఇంటోళ్ళకు అప్పచెప్తే వివరాలు తెలియనోళ్లను షెల్టర్ హోమ్లకు పంపిండ్రు. కానీ మొత్తం బిచ్చగాళ్ళు లేకుండా చేసుడైతే కష్టమేనబ్బా.